కవిశేఖర స్వర్గీయ ఉమర్ అలీషా రచనల్లో స్త్రీ జనాభ్యుదయం పరిడవిల్లింది అని జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున అన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి 139వ జయంతి సభకు ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి సోదరుడు అహ్మద్ అలీషా అధ్యక్షత వహించగా నాగార్జున ముఖ్య అతిథిగాను, ప్రస్తుత పీఠాధిపతి మరొక సోదరుడు హుస్సేన్ షా, కవి శిరీష, రిటైర్డ్ టీచర్ కేవీఎస్ఎస్ ప్రసాద్ అతిథులుగా వేదికను అలంకరించి ప్రసంగించారు. సభాధ్యక్షులు అహ్మద్ అలీషా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వాతంత్ర్య సమరయోధుడిగా, అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మానవతావాద ప్రవక్తగా కీర్తిగడించారని అన్నారు. కేవీఎస్ఎస్ ప్రసాద్, హుస్సేన్ షా, ఏవీవి సత్యనారాయణ, పేరూరి సూరిబాబు సభలో మాట్లాడారు. పీఠాధిపతి ఉమర్ అలీషా స్వామివారి ఆజ్ఞ మేరకు పక్షులకు ఆహారంగా కార్యకర్తలకు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేశారు. అహ్మద్ అలీషా కేక్ కట్ చేసి అతిథులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. సభలో ముందుగా అహ్మద్ అలీషా జ్యోతి ప్రజ్వలన, తర్వాత ప్రార్థన చేసిన అనంతరం కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా విగ్రహానికి సభాధ్యక్షులు, అతిథులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. టైలర్స్ డే సందర్భంగా పీఠాధిపతులకు బట్టలు కుట్టే దర్జీలు, విజేత టైలర్ మలకల సత్యనారాయణ, అనశెట్టి సోమారెడ్డిలను అలీషా సన్మానించారు. సైన్స్ డే సందర్భంగా ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ షాని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ లక్ష్మి, రెడ్డి సూర్యప్రభావతి, ఇక్బాల్ అహ్మద్ పాషా, ఖలీల్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా పండితులు కవిరాజ ఉమర్ అలీషా గారి 139వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమర్ అలీషా గారి గురించి నాకు అసలు అంటే నాకేం తెలియదు. ఈ కార్యక్రమానికి నేను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన గురించి చాలా విషయాలు నేను ఇక్కడ తెలుసుకున్నాను. ఆయన గురించి ఇప్పుడు నుంచి ఇంకా బాగా తెలుసుకుని ఆయన ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం, సమాజం కోసం ఎన్నో కవితలు రాశారు, ఎన్నో పదవులు చేశారు. రాజనీతిజ్ఞుడిగా అనేక మన్నలను పొంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. నాకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆయన గురించి బాగా తెలియజేస్తారు. కాబట్టి మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మహారాజు గారు వారిని కవిశేఖరగా ఉన్నదని కోరడం జరిగింది. వారు తన కవితలు ఎవరికి అమ్ముకోకూడదని చెప్పేసి నా కవితలు నా దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే నుంచి మొహిద్దీన్ బాదుషా, చాందీవి గారి కుమారునిగా శ్రీ ఉమర్ అలీషా గారు 1885లో జన్మించడము, పిఠాపురంలో వారు శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠానికి ప్రథమ పుత్రుడు కావడం వల్ల ఆ పీఠాన్ని వారు తీర్చిదిద్దడము, అలాగే 17 సంవత్సరాల వారు ఆ పీఠాపురానికి పీఠాధిపతిగా ఉండడం, వివిధ కార్యక్రమాల్లో వివిధ విషయాలు ఆయన ఎంతో పురోగతిని చెందారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, కోటికో కూటికో ఒకరు పుడతారు. అటువంటిది ఉమర్ అలీషా గారు మహనీయుడు, మహానుభావుడు. ఆయన పుట్టడము ఈ భారతదేశాన్ని ఎంతో మహాన్నతమైన చిత్రాలు ఏంటంటే అతిశయం